సినిమా ప్రారంభంలో రేమోనా ఉండే ఫార్మ్ హౌస్ని చూపిస్తూ ప్రారంభమవుతుంది. అక్కడ ఆమె తన కుమార్తె మరియు కుమారుడితో కలిసి జీవిస్తుంది. ఆ సమయంలో రేమోనా ఒక వీడియో చూస్తూ ఉంటుంది. దాంతో మనకు తెలుసుతుంది రేమోనా మరియు ఆమె భర్త ఎంతో ప్రేమతో ఆ ఫార్మ్ హౌస్ని నిర్మించారని మరియు దాని ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా చూసుకునేవారని. ఆ వీడియోను చూస్తూ రేమోనాకు బాధపడుతుంది. ఎందుకంటే ఆమె భర్త ఒక ప్రమాదంలో మరణించాడు. అదే ప్రమాదంలో రేమోనాకు 2 కాళ్లు విరిగిపోతాయి. ఈ ప్రమాదం రేమోనాను మానసికంగా మరియు శారీరకంగా కుంచివేస్తుంది. ఆమె ఇక ఇంటి విషయాలు, పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోలేకపోయేది. ఈ కారణంగా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఇంట్లోని చిన్నా పెద్దా పనులన్నీ తన కొడుకు టేలర్ చేసేవాడు. అయినప్పటికీ రేమోనా అతని పట్ల, ఇతరుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తించేది. ప్రతిరోజు ఉదయం లేవగానే రేమోనా ఒకే మాట చెప్పేది, గివ్ మీ స్ట్రెంగ్త్. ఆపై ఆమె గదిలో నుండి బయటకు వస్తుంది. ఆమె వచ్చేటప్పటికే టేలర్ అన్ని పనులు పూర్తి చేసేసేవాడు. కానీ ఇంట్లో చాలా సరుకులు అయిపోయినట్లు ఆమె గమనిస్తుంది. ఇంట్లో పవర్ కూడా ఉండదు. ఈ గందరగోళం మధ్యలో రేమోనా అకస్మాత్తుగా గమనించేది ఏమిటంటే, వారి ఇంటి యార్డ్లో ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తుంది. అది ఒక మహిళ. ఆమె నల్లరంగు దుస్తులతో పూర్తిగా కవర్ అయి ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన రేమోనా భయంతో ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. ఆమె తన 2 పిల్లలతో ఇంట్లోనే ఉండమని చెప్పి, ఆ మహిళ ఎవరు, అక్కడ ఏమి చేస్తోందని అడగడానికి బయటకి వెళ్తుంది. ఆమెను భయపెట్టే ఉద్దేశంతో రేమోనా, ఇంకొద్ది సేపట్లో నా భర్త వస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. కాని ఆ మహిళ చెప్పిన మాటలు రేమోనాను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నీ భర్త చనిపోయారు, అది కూడా ఒక ప్రమాదంలో. అదే ప్రమాదంలో నీ కాళ్లు కూడా పోయాయి. ఈ మాటలతో రేమోనాకు ఆమె అంటే భయం వేస్తుంది. రేమోనా, నువ్వు నన్ను పిలిచిన రోజు వచ్చేసింది, నేనొచ్చేశా అని ఆ మహిళ చెబుతుంది. రేమోనాకు అది అర్థం కాక ఆశ్చర్యపోతుంది. అప్పుడే ఆమె తన రక్తంతో నిండిన చేతులు చూపిస్తుంది. ఇక రేమోనా తీవ్ర భయంతో ఫోన్ ఛార్జ్ చేసి పోలీసులను పిలవాలనే ఉద్దేశంతో తన కారు వైపు పరుగెడుతుంది. కాని అప్పుడు కారు కూడా స్టార్ట్ అవ్వదు. భయంతో తిరిగి ఇంట్లోకి వస్తుంది. పిల్లలు ఆ నల్ల డ్రెస్ వేసుకున్న ఆంటీ గురించి అడగడం ప్రారంభిస్తారు. కాని రేమోనా వారికి ఏమీ చెప్పకుండా వారి మీద కోప్పడుతుంది. పిల్లల ప్రశ్నలు ఆగకపోవడంతో రేమోనా కోపంతో విపరీతంగా తిడుతుంది. వస్తువులను విసిరేసి పిల్లల మీద కూడా అరిచేస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా నిలబడి ఇంట్లోని అన్ని తలుపులు, కిటికీలు తాళాలు వేస్తుంది. తర్వాత కుర్చీలో కూర్చున్నప్పుడు ఆమె కాలుకు ఉన్న గాయం దగ్గర నొప్పి వస్తుంది. ఆమె గాయాన్ని గమనిస్తే ఒక స్టిచ్ బయటకి వచ్చినట్టు కనిపిస్తుంది. అదే సమయంలో ఆ నల్ల దుస్తులు ధరించిన మహిళ ఇంకాస్త ఇంటికి దగ్గరవుతుండడం రేమోనాకు కనిపిస్తుంది. ఇది చూసిన రేమోనా మన డాగ్ చార్లీని ఇంట్లోకి తీసుకురావాలి అనుకుని బయటకు వెళుతుంది. కానీ బయటకు వెళ్లగానే చార్లీ అక్కడ లేదన్న విషయానికి ఆమె గ్రహిస్తుంది. ఈ విషయానికి ఆమె పిల్లలకు చెప్పదు. కానీ ఈ కొత్త భయంతో ఆమె కోపం మరింతగా పెరిగిపోతుంది. ఆ కోపంతో రేమోనా టేలర్పై మళ్లీ అరుస్తుంది. అంతటితో ఆగకుండా ఆమె తన కూతురిని కూడా ఒక చెంపదెబ్బ వేస్తుంది. ఎందుకంటే ఆమె పదే పదే ఆర్ అనే అక్షరాన్ని తలక్రిందుగా రాస్తూ ఉండటం ఆమెను విసుక్కు గురి చేస్తుంది. కాని వెంటనే రేమోనాకు తన తప్పు తెలిసి ఆవేదనతో నిశ్చలంగా నిలిచిపోతుంది. ఆమె కూతురు చేసిన తప్పు అంత పెద్దదేమీ కాదు. కాని రేమోనా ఇచ్చిన శిక్ష మాత్రం తీవ్రమైంది. ఈ విషయానికి వెంటనే గమనించి రేమోనా తన కూతురిని గట్టిగా కౌగిలించుకుంటుంది. కాని ఆ క్షణంలో ఆమె అద్దంలో చూసి షాక్ అవుతుంది. తన చేతిలో ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తితో తన కూతుర్ని పొడిచినట్టు కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆమె కాన్షియస్ అయ్యి రియలైజ్ అవుతుంది, తను తన కూతురిని కాదు, తన ఒడిలో ఉన్న ఒక దిండుని కత్తితో పొడిచిందని. కాని వెంటనే ఆలోచన వస్తుంది, ఈ పిల్లో తన దగ్గరకి ఎప్పుడొచ్చింది? ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఆమెకి ఏమీ గుర్తుండదు. ఈ సంఘటన రేమోనాను పూర్తిగా భయానకమైన అయోమయానికి నెట్టివేస్తుంది. టేలర్ తన తల్లిని వెనుక నుండి ఇదంతా చూస్తూ మరింత కలవరపడిపోతాడు. ఇప్పుడు తన అమ్మ మానసికంగా స్థిరంగా లేదని అతను స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. తనను తాను మరియు తన చెల్లిని రక్షించుకోవడానికి అతనే దారి తెచ్చుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుసుకుంటాడు. రేమోనా తన కుమార్తెను తీసుకుని గదిలోకి వెళ్లిపోతుంది. ఇదే అవకాశంగా భావించి టేలర్ సైలెంట్గా ఇంటి నుండి బయటకు వెళ్తాడు. అతని ఉద్దేశం పక్కనే ఉన్న ఫార్మ్ హౌస్కి వెళ్లి అక్కడి నుంచి సహాయం తీసుకురావడం. కాని వాళ్ల కారు పనిచేయట్లేదని తెలిసినా సరే ప్రయత్నించాలనే ధైర్యంతో అతను వెళ్తాడు. కొద్దిసేపటిలోనే రేమోనా కూడా టేలర్ని వెతుక్కుంటూ వస్తుంది. అతనిపై తీవ్రమైన కోపంతో అతన్ని ఇంటికి తిరిగి లాక్కొచ్చేస్తుంది. కాని ఇప్పుడు టేలర్కు కోపం మొదలవుతుంది. ఎందుకంటే డాగ్ చార్లీ కూడా ఎక్కడా కనిపించడం లేదు. కాని రేమోనా ఇది అతనికి చెప్పలేదు. ఆమె ఏదో మర్చిపోయిందో లేక కావాలని చెప్పట్లేదో అర్థం కాలేదు. ఆ కోపంలో టేలర్ తన తల్లి రేమోనాకు స్పష్టంగా చెబుతాడు, ఇక నువ్వేమీ చేయలేవు, అంతా నేనే చూసుకుంటాను అని అన్న వెంటనే అతను తన తండ్రి వాడిన వస్తువులు ఉన్న గదిలోకి వెళ్లి అక్కడ ఒక తుపాకీని తీసుకుంటాడు. రేమోనా గదిలోకి వచ్చి టేలర్ మీద కేకలు వేస్తుంది, ఏమి చేస్తున్నావ్ నువ్వు? తుపాకీ అక్కడే పెట్టు అని. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా మళ్లీ బయట ఆ నల్ల దుస్తుల్లో ఉన్న మహిళ కనిపిస్తుంది. ఈసారి ఆమె ఇంటికి దగ్గరగా వచ్చేస్తుంది. కోపంతో రగిలిపోతూ టేలర్ తుపాకీతో బయటకు వెళ్తాడు. ఆ మహిళ పైన తుపాకీ గురిపెట్టి గట్టిగా హెచ్చరిస్తాడు, వెంటనే నా ప్రాపర్టీ నుండి బయటకి వెళ్ళిపో. అయితే ఆ మహిళ మాత్రం ఏమాత్రం భయపడదు. బదులుగా ఆమె తన ముఖాన్ని కవర్ చేసిన వేల్ను పైకి తీసి టేలర్ని చూస్తూ చెబుతుంది, నీ అమ్మ నిన్ను ఇప్పటివరకు అబద్ధాలతో పెంచింది. ఆమె అక్కడే ఒక షాక్కి గురిచేసే నిజాన్ని టేలర్కి చెబుతుంది, ఈ రహస్యాన్ని వెళ్ళి నీ తల్లిని అడుగు అంటుంది. ఈ మాటలు విన్న టేలర్ మరింతగా కోపంతో రగిలిపోతాడు. వెంటనే ఇంట్లోకి వచ్చి రేమోనాను ప్రశ్నిస్తాడు, నా డ్యాడ్కి నిజంగా ఏం జరిగింది?
ఆయన చనిపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. టేలర్ గళంలో ఉన్న ఆతృత, కోపం చూసిన రేమోనా ఒక్కసారిగా భయపడిపోతుంది. ఆమె పలు సంవత్సరాలుగా దాచిన గాథను చెబుదామని నెమ్మదిగా కథను ప్రారంభిస్తుంది. ఆ రాత్రి రేమోనా మరియు డేవిడ్ ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెమోనా హ్యాపీగా కనిపించదు. ఫార్మ్ హౌస్ జీవితం ఆమెకు ఇష్టం ఉండదు, ఎందుకంటే అక్కడ రోజూ ఎన్నో పనులు, బాధ్యతలు ఆమెను విసిగించేవి. కాని ఆ ఫామ్ హౌస్కి వచ్చింది తన కోరిక మీదనే. నగర జీవితం, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 వరకు ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి ఒకేలా బతకడం డేవిడ్కి విసుగొచ్చేది. అందుకే అతను, ఆమె కోరిక మేరకు కుటుంబం మొత్తం ఫార్మ్ హౌస్కి షిఫ్ట్ అవుతారు. అందరూ అక్కడ అలవాటు పడి హ్యాపీగానే ఉంటారు. కాని ఇదంతా రేమోనాకు మాత్రం అసంతృప్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడి నుంచి మరో చోటికి షిఫ్ట్ అవ్వాలని కోరుకుంటుంది. కానీ డేవిడ్ దీనికి పూర్తిగా నిరాకరిస్తాడు. అంత త్వరగా మళ్లీ షిఫ్టింగ్ చేయడం, అంతా మళ్లీ కొత్తగా సెటిల్ అవడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పేస్తాడు. ఈ విషయంలో వారి మధ్య తీవ్రంగా వాదన జరుగుతుంది. ఆ వాదనతో రాత్రికి రెస్టారెంట్ నుంచి ఇద్దరూ మౌనంగా బయలుదేరుతారు. ఆ రాత్రి ఒక మలుపు తిరిగే సంఘటన నాంది పలికింది. ఇప్పుడు అసలు నిజం బయటపడుతుంది. ఆ రాత్రి డ్రైవింగ్ చేసింది డేవిడ్ కాదు, రేమోనానే. ఫ్లాష్బ్యాక్లో చూపించబడుతుంది. రెస్టారెంట్ నుంచి బయల్దేరిన తరువాత రేమోనా స్టీరింగ్ పట్టుకుని కార్ నడుపుతున్నప్పుడు కార్ వెనుక ఆ నల్ల దుస్తుల్లో ఉన్న మహిళ యొక్క నీడ కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె ఉలిక్కిపడి కంట్రోల్ కోల్పోతుంది. ఫలితంగా కార్ ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం వల్ల డేవిడ్ మరణించడంతో పాటు రేమోనాకు తీవ్ర గాయాలై కాళ్లు పోతాయి. కానీ రేమోనా ఈ నిజాన్ని తన పిల్లలకు ఎన్నడూ చెప్పలేదు. బదులుగా ఆమె అబద్ధం చెప్పుద్ది, డేవిడ్ డ్రైవింగ్ చేశాడని, అతని తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని. ఈ నిజాన్ని టేలర్ తెలుసుకున్న తరువాత అతను పూర్తిగా విచారంలోకి వెళ్ళిపోతాడు. మనసులో భారంగా, తల్లిపట్ల కోపంగా, పితృవియోగం పట్ల నిస్సహాయతగా ఉండిపోతాడు. అతని ఆలోచనలలోనూ చీకటి పెరిగిపోతుంది. అదే సమయంలో ఆ నల్ల దుస్తుల మహిళ యొక్క ప్రభావం ఇంటిపై ఇంకా తీవ్రమవుతుంది. ఈ చీకటి శక్తి మరింత బలపడుతుండగా ఆమె నీడ భారీగా పెద్దదవుతోంది. ఇల్లు మొత్తం దాని కిందకి వస్తోంది. ఈ భయంకర పరిస్థితి నుండి తప్పించుకోవడానికి రేమోనా, టేలర్ మరియు చిన్న కూతురు అందరూ ఎటిక్కి పరుగెడతారు. కాని అక్కడికి ఆ శక్తి చేరిపోతుంది. ఆ బ్లాక్ లేడీ తాను నేరుగా కనిపించకపోయినా తన నీడ ద్వారా ఎటిక్లోనూ ప్రవేశిస్తుంది. అలా చేస్తూ చిన్న కూతురిని తన వైపు ఆకర్షించి ఒక్కసారిగా తన కంట్రోల్లోకి తీసుకువెళ్లడం కనిపిస్తుంది. ఈ దృశ్యం తీవ్ర భయం, భావోద్వేగాలతో కూడిన మలుపు అవుతుంది. ఇకపోతే ఇది సాధారణ హాని కాదు, ఇది లోతైన మనోవిజ్ఞానిక యుద్ధం. ఈ క్షణంలో తన తల్లిని, చెల్లిని అటిక్లో నుండి ఆ బ్లాక్ లేడీ తీసుకెళ్తుండగా టేలర్ వెంటనే స్పందించి ఆ బలమైన షాడో ఆవిర్భవిస్తున్న విండోను మూసివేస్తాడు. దాంతో ఆమె చెల్లిని ఆ శక్తి వదిలేస్తుంది. కాని ఆ ఎంటిటీ అక్కడితో ఆగదు. ఇంటి లైట్లు ఫ్లికర్ అవ్వడం మొదలవుతుంది. వస్తువులు కింద పడిపోతాయి. భయానక వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత ఆ చీకటి శక్తి రెమోనాను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆమెపై పోస్సెస్ అవుతుంది. ఈ సీన్లో రెమోనా ఆ ఈవిల్ పవర్తో కలిసిపోయినట్టు చూపిస్తారు. ఇప్పుడు ఆ ఎంటిటీ రెమోనా రూపంలో ఆమె కూతురిని ఓడిపట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఒక్కసారిగా మాయమవుతుంది. టేలర్ తన కళ్లతో ఈ దృశ్యాన్ని చూస్తూ అవాక్కవుతాడు. ఏం జరుగుతోంది అన్నది అతనికి అర్థం కావడం లేదు. అతను ఒక్కడిగానే అక్కడ నిలబడిపోతాడు. ఆ ఎంటిటీ వల్ల అతని తల్లి మరియు చెల్లి ఒక్కసారిగా అదృశ్యమవుతారు. అప్పుడే హఠాత్తుగా రెమోనా ఒక లైటర్ తీసుకుని వెనుక నుండి వచ్చి టేలర్తో కలిసి కూతురిని వెతకడానికి బయల్దేరుతారు. ఆ సమయంలో రెమోనా తన గతాన్ని చూపి ఒక గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెకు డేవిడ్ చాలా సంతోషంగా కనిపిస్తాడు. ఇవాళ నీకు ఇష్టమైన పూలు కూడా తెచ్చాను అని రెమోనా దగ్గరకు వస్తాడు. అక్కడ సీన్ అకస్మాత్తుగా మారి డేవిడ్ రెమోనాను గొంతు పిసికి చంపడానికి ప్రయత్నిస్తాడు. తరువాత రెమోనా తాను బ్లాక్ డ్రెస్సులో యార్డ్లో కూర్చుని ఉన్నట్టు కనిపిస్తది. ఆ సమయంలో రెమోనా యొక్క మరో రూపం ఉన్నట్టు చూపిస్తారు. రెమోనా ఆ బ్లాక్ డ్రెస్లో ఉన్న ఆమెతో మాట్లాడినట్టు ఉన్న సీన్ రిపీట్ అవుతుంది. కానీ అక్కడ కనిపించేది రెమోనా. నీకోసం ఎదురు చూసిన రోజు వచ్చేసింది అని చెప్పిన తర్వాత సీన్ అక్కడ ముగుస్తుంది. తరువాత రెమోనా మళ్లీ తనను ఎటిక్లో తన ఇద్దరు పిల్లలతో కలిసి చూస్తుంది. వారు కిందకి దిగినప్పుడు ఆ బ్లాక్ డ్రెస్సు మహిళ ముందుకు వస్తుంది. రూమనా భయపడిపోతుంది. ఆమె పైతుపాకి తీయడానికి సిద్ధమవుతుంది. ఆ మహిళ అంటుంది, నేను స్వయంగా ఇక్కడకు రాలేదు, నువ్వే నన్ను పిలిచావు. ప్రతిరోజూ ఉదయాన్నే నాకు బలాన్ని ఇవ్వు అని కోరుకునే దానివి. నీ మనసులోని ఆ బలమే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఇప్పుడు రెమోనా ఆ మహిళతో ఒంటరిగా ఉంటుంది. ఆ మహిళ రెమోనాను తుపాకీ పెట్టి కాల్చుకునేలా ప్రేరేపిస్తుంది. తర్వాత సీన్లో రెమోనాను ఆ గదిలో సురక్షితంగా బయటికి వచ్చినట్టు చూపిస్తారు. పిల్లలు ఆ మహిళ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతారు. ఆ మహిళ ఇక ఇక్కడకు రాదు. నేను ఆమెను చంపేశాను. ఇంకా ఆమె వచ్చినా నేను భయపడను అని రెమోనా చెప్పుద్ది. వారు ఇంట్లోకి తిరిగి వెళ్తుంటే ఇంట్లో లైట్లు మళ్లీ వెలుగుతాయి. తమ కోల్పోయిన కుక్క కూడా తిరిగి వస్తుంది. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు రెమోనా స్వయంగా చిత్రించిన ఒక బొమ్మని చూపిస్తారు. ఇప్పటిదాకా సినిమాలో చూపించిన ఆ డార్క్ లేడీదే ఆ బొమ్మ. వాస్తవానికి ఆ డార్క్ లేడీ రెమోనా యొక్క డార్క్ ఆలోచనలు, చెడు భావనలు. ఆమె తనలోని నెగటివిటీని పెంచుకుంటుంది. ఆ నెగటివిటీ ఒక శరీర స్వరూపం తీసుకుని ఒక ఎంటిటీగా ఆమె ముందుకు వచ్చింది. లాస్ట్కి రెమోనా ఆ గదిలో నుండి బయటకు వస్తుంది. అంటే ఆమె తన చెడు ఆలోచనల నుండి, నెగటివిటీ నుండి బయటపడింది. అందుకే ఆ ఎంటిటీ కూడా అంతమైంది. వాళ్ళు శాంతంగా జీవించబోతున్నారు. ఇక్కడితో కథ ముగుస్తుంది.